వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు పిల్లలకి ఎంతో యూస్ఫుల్ అయ్యే, పిల్లల పేరెంట్స్కి మోస్ట్లీ యూస్ఫుల్ అయ్యే లంచ్ రెసిపీస్. పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా అలాగే ఇష్టంగా పిల్లలు తినేగలిగేలాగా ఉండే 3 రెసిపీస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ది పొంగల్ విత్ గీ, అలాగే సెకండ్ది వెజిటేబుల్ రైస్, అలాగే థర్డ్ది పన్నీర్ పులావ్. ఈ 3 కూడా చాలా స్పైసెస్ తక్కువగా, కొన్నిట్లో అసలు స్పైసెస్ లేకుండా పిల్లలు తినడానికి చాలా సాఫ్ట్గా, అలాగే హెల్త్కి ఎక్కడ తక్కువ లేకుండా డోకా లేకుండా చేసుకునే రెసిపీస్ ఇవి. ముందుగా నేను ఇక్కడ పొంగల్ చేసి చూపిస్తాను. ఇది ఓన్లీ పిల్లల స్టైల్. అంటే ఈ పొంగల్లో మిరియాలు వేయడం, ఎక్స్ట్రాగా స్పైసెస్ వేయడం అలాంటివి ఉండవు. పిల్లలకి అవన్నీ అడ్డొస్తాయి కదా, కొంచెం ఘాటుగా ఉండి తినలేరు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టి ఉంచుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకున్నా. ఇవి మీరు లేవగానే నానబెట్టుకుని ఉంచుకుంటే కాస్త మార్నింగ్ పనులు అవ్వగానే స్టార్ట్ చేసుకునేటప్పటికి 1 అవర్ నానిపోతాయి. సో 1 గ్లాస్ పప్పు 1 గ్లాస్ రైస్ కాబట్టి నాకు మొత్తం 2 గ్లాసెస్ అయింది కదా. 2 గ్లాసెస్కి నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చినప్పటికీ రైస్ 1 అవర్ నానుంది కాబట్టి మంచి సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. పప్పు ప్లస్ రైస్, పెసరపప్పు అన్నిటి పప్పుల కన్నా చాలా మంచిది. చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ప్రోటీన్స్ ఉంటాయి, మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సో అది కొంచెం తీసుకొని 2 స్పూన్స్ గీ కలిపి ప్యాక్ చేసేస్తే పిల్లలు చాలా కమ్మగా సాఫ్ట్గా, పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది, అలాగే గీ కూడా యాడ్ చేశాం కాబట్టి చాలా ఈజీగా తింటారు పిల్లలు, తొందరగా కూడా తినేస్తారు. పిల్లలు ఎక్కువగా ఏమీ స్పైసెస్ లేకుండా, వాళ్ళకి మధ్య మధ్యలో ఏమీ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు అలాంటివి తగలకుండా ఉంటే కొంచెం ఈజీగా తినగలుగుతారు. కరివేపాకు అలాంటివి తగలనివ్వరు కదా. సో కొంచెం కీరా క్యారెట్తో పెట్టేస్తే వాళ్ళది ఒకరోజు బాక్స్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ డే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా, ఒక గ్లాస్ పప్పులు తీసుకుంటున్నా. అందులో 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం. సో ఎన్ని రకాల పప్పులు యాడ్ చేసుకుంటే అంత మంచిది. ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క గుణం ఉంటుంది కాబట్టి వాటిని నీట్గా వాష్ చేసుకుని అలాగే ఒక 1 అవర్ నానపెడితే మంచిది. టైం ఉంటే, టైం లేకపోతే పర్వాలేదు. కానీ ఏ ధాన్యాలైనా నానబెట్టుకొని తినడం వల్ల వాటి యొక్క శక్తి పెరుగుతుంది, వాటి యొక్క వాళ్ళలో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి బాగా అందుతాయి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. దానికోసం వెజిటేబుల్స్ కావాలి కాబట్టి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ రైస్కి తగ్గట్టు నేను ఇక్కడ జస్ట్ ఒక 1/2 టమాటో, 1/2 క్యారెట్, ఒక బీన్, 1/2 ఆనియన్, ఒక ఆలు. పిల్లలు ఆలు బాగా ఇష్టపడతారు కదా, కాబట్టి ఒక చిన్న ఫుల్ ఆలు తీసేసుకున్నా. అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఇటువంటి పచ్చిమిర్చి కానీ స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయట్లా. ఇలా ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ సాల్ట్ వేసి ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి పిల్లలకి పెట్టడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి, వాళ్ళు కూడా ఈజీగా తింటారు. మారం చేయకుండా మనం ఇంటికి వచ్చాక మనం వాళ్ళకి ఇవలా కాకుండా ఇంకేం అలవాటు చేయాలనుకుంటున్నాం అన్నది మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన చేతులతో మనం పెట్టుకుంటే వాళ్ళకి అవి కూడా అలవాటు అవుతాయి. ఇక్కడ స్కూల్లో వాళ్ళ ఇంటికి ఎంటీ బాక్స్ కాకుండా మిగిల్చి తెస్తే మనకి మంచిగా అనిపించదు కదా. సో అలాంటప్పుడు ఇలా వాళ్ళకి ఇష్టమయ్యేది, అలాగే అందులో మనం హెల్తీగా ఎలా పెట్టగలుగుతున్నాం అనుకున్నది చూసుకొని ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. పైగా రోజుకో వెరైటీ చేంజ్ చేస్తూ ఉంటాం మనం. నేను ఇక్కడ 2 ఆకుకూర కూడా తీసుకున్నాను, పాలకూర. అందులో మంచి మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు కూడా వెళ్ళినట్టు ఉంటుంది. ఇలా మిక్స్డ్ రైసెస్ అలాంటి పెట్టడం వల్ల ఇలాంటి హెల్తీ వేసినా వాళ్ళు ఇష్టంగానే తినేస్తారు, వాళ్ళకి ఏమీ పెద్ద తేడా తెలియదు. అదే పప్పులో వేసి అట్లా వేయడం వల్ల అందులో ఉండే పచ్చిమిర్చి ఎక్కువ ఆకు ఉంటుంది, అదంతా తినలేరు. ఇక్కడ నేను మా 2 పిల్లలకి చేస్తున్నాను, ఈ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి అన్నీ వెళ్తున్నాయన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గ్యారంటీ చెప్తున్నా, పిల్లలు ఎంటీ బాక్స్ని ఇంటికి తీసుకొస్తారు. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఫర్దర్గా కూడా ఇంకో 3-4 వెరైటీస్ చూపిస్తా. మనకి వీక్కి సరిపడగా ఇలా అన్నీ రెడీగా ఉంచుకునేలా చూసుకున్నాం అనుకో, మనం సండే, మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే ఎటువంటి ఆలోచన లేకుండా రోజుకో వెరైటీ చేసి పెట్టేయచ్చు పిల్లలకి. గుడ్ ఫ్యాట్స్ ఉండాలి కాబట్టి
అలాగే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నా. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, చాలా కొంచెం పిల్లలకి ఎక్కడ ఎక్స్ట్రాగా తగలకుండా ఉండడం కోసం. అలాగే కొద్దిగా పసుపు, మంచి కలర్ వస్తుంది, ఒకేలా కాకుండా వాళ్ళకు కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే పసుపులో మంచి యాంటీబయోటిక్స్ ఉంటాయి. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుకున్నా, జస్ట్ పోపులాగా. అలాగే కొన్ని పలుకుల జీడిపప్పు, మీ పిల్లలకి బాగా ఇష్టమైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముందుగా వేసేసాను. కరివేపాకు చిటపటలాడాక మిగతా కూరగాయలన్నీ ఒకటొకటి వేసేసుకోవచ్చు. ఆలుగడ్డ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసుకున్నా, క్యారెట్ వేసుకున్నా, అలాగే బీన్స్ కూడా వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి వేసుకొని కాస్త ఇటు అటు వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. అలాగే ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల టైం ఎక్కువ పట్టకుండా తొందరగా అయిపోద్ది. అలాగే పిల్లలు తినేటప్పుడు కూడా వాళ్ళ స్పూన్కి వాళ్ళ నోట్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి చిన్న ముక్కలు ట్రై చేయండి కట్ చేయడానికి. ఇప్పుడు వాటిలోకి తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని కాసేపు మగ్గనిచ్చాను. అలాగే కొత్తిమీర, టొమాటో కూడా యాడ్ చేసేసి బాగా మగ్గనిచ్చాము. అవన్నీ సాఫ్ట్గా అయిపోయినాక మనం నానబెట్టి ఉంచుకున్న పప్పు, రైస్ యాడ్ చేసేసుకోవడమే. అలాగే నేను వెజిటేబుల్స్కి మాత్రమే సరిపడా సాల్ట్ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు మొత్తం సరిపడా మిగతా సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసాను, పచ్చిమిర్చి యూజ్ చేయట్లే కాబట్టి. అప్పుడు ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ 1 గ్లాస్ పప్పు తీసుకున్నా కాబట్టి దీనికి కూడా ఒక 5 గ్లాసెస్ దాకా వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చినప్పటికీ నా రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంతే, మన మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం కీరా పెట్టేసుకుంటే పిల్లలకు కూడా ఫైబర్ అందించినట్టు ఉంటుంది ఎక్స్ట్రాగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వెజిటేబుల్స్ మీద ఇష్టం కలిగించాలి. అలాగే వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే షుగర్స్ తొందరగా బాడీలో కలవకుండా ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఏదన్నా అలవాటు చేయాలి. అంతే, మన సెకండ్ డే లంచ్ బాక్స్ కూడా రెడీ. బాక్సెస్ అయితే ఇంటికి ఖాళీగా వస్తున్నాయి. ఇంకా థర్డ్ డే నేను పన్నీర్ పులావ్లా చేయాలనుకుంటున్నా. దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ డే ఉంటే మిగతా ప్రాసెస్ చేసేలోగా రైస్ అంతా బాగా నాని ఉంటుంది. కాబట్టి రైస్ వాష్ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. పిల్లలకి వైట్ రైస్ పెడుతున్నాం కదా అని లేకుండా మెల్లగా బ్రౌన్ రైస్ కూడా అలవాటు చేయాలి. నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను కాబట్టి అది నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలవాటు చేస్తున్నా. అలాగే నేను ఇక్కడ పన్నీర్ పులావ్కి పన్నీర్ కొంచెం పాలకూర, కొత్తిమీర, కొన్ని పీస్ అంటే పచ్చి బఠానీ, బంగాళదుంప, టొమాటో, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక బీన్, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ కలర్స్ అన్నీ మన లంచ్ బాక్స్లో, మన పిల్లల లంచ్ బాక్స్లో ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడన్నా అన్నీ కలర్ఫుల్గా ఉండాలి. ఒకే రకం తినకూడదు, రోజుకి మార్చుకోవాలి. నేను యూజ్ చేసేవి ఫ్రోజన్ బఠానీ కాబట్టి కొంచెం అవి రూమ్ టెంపరేచర్కి రావడానికి వాటర్ పోసి పక్కన పెట్టేసి ఉంచేసా. మిగతా అన్నీ కట్ చేసుకునేలోగా అవి నార్మల్గా అయిపోతాయి. పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చుతాయి, మంచిది కూడా పెట్టడం. సో వీక్లో 2 times పన్నీర్ రెసిపీస్ ఉండేలా పెట్టుకుంటే మంచిది. ఇవి లేనప్పుడు వాళ్ళకి ఒక బాయిల్డ్ ఎగ్ అలాంటివి చేర్చుకోవాలి వాళ్ళకి ఇచ్చే డైలీ ఫుడ్లో. కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ కూడా అవసరం. ఎందుకంటే ఎదిగే పిల్లలకి వాళ్ళ మజిల్ బిల్డ్కి, బోన్ స్ట్రెంత్కి ప్రోటీన్ కావాలి. ఈ పన్నీర్లో కొంచెం కారం వేశాను, అలాగే కొంచెం ఉప్పు వేశాను. ఇవి ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్కి చప్పగా లేకుండా అవి పీల్చి స్పైసెస్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అవన్నీ మంచిగా ముక్కలకి పడతాయి. అవంతా అలా ముందు చేసుకొని పెట్టుకోవాల్సినవి పెట్టేసుకోవడం వల్ల వేరే పనులు చేసుకునేలోగా అవి మ్యారినేట్ అవ్వడం కానీ, నార్మల్ టెంపరేచర్ రావడం, అలాగే బియ్యం నానడం, ఇలాంటివన్నీ అవి జరుగుతాయి. సో ఒక ప్లాన్డ్గా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమీ హడావిడి ఉండదు, హెల్దీగా ఏమీ మిస్ అవ్వకుండా వండి పెట్టినట్టు ఉంటుంది. హడావిడిగా ఉంటే బియ్యం నానబెట్టడానికి టైం ఉండదు, ఇట్లా మ్యారినేట్ చేసుకుని పక్కన ఉంచడానికి టైం ఉండదు, చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడానికి టైం ఉండదు.
అలా అని నేను నైటే కట్ చేసుకొని పెట్టమని కూడా రికమెండ్ చేయను. ఏదైనా ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాల్సినవి చాలా మటుకి అవాయిడ్ చేయాలి. దట్టు పిల్లలకి వండి పెట్టేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తినేదే చాలా మినిమల్గా తింటారు. అందులోనే వాళ్ళకి పోషకాలన్నీ అందేలా చూసుకోవాలి. నేను మొత్తం చిల్లీ కూడా యాడ్ చేయలేదు. మొత్తం చిల్లీలోంచి ఒక చిన్న పీస్ మాత్రమే పెట్టిన. పిల్లలకి అవసరం లేదు. నేను ఆల్రెడీ వాళ్ళకి అవి తగిలితే కొంచెం తినడం కష్టం అని చెప్పాను కదా, సో అలా కాకుండా చూస్తున్నా. సో ఇది పులావ్ కాబట్టి ఇందులో పేస్ట్కి నేను పాలకూర, ఆనియన్, టొమాటోస్, ఒక చిన్న చిల్లీ వేసేసి పేస్ట్ చేసేస్తున్నా. ఈ పేస్ట్ యూస్ చేస్తాం మనం చేసుకునే పన్నీర్ బిర్యానీకి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఏమీ ఏవేసి పాడేయకుండా మొత్తం తినగలుగుతారు. అలాగే మిగతా వెజిటేబుల్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వాళ్ళకి తినడానికి ఎక్కడ పచ్చి ఉండకూడదు, అలాగే గట్టిగా తగలకూడదు. కాబట్టి వాళ్ళకి ఎలా నచ్చుద్దో మనకు అర్థమవుతుంది. కాబట్టి తల్లులుగా రోజు వాళ్ళు తినేది చూస్తూ ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టు వండుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మీ క్వాంటిటీని బేస్ చేసుకొని నెయ్యి వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే కొన్ని జీడిపప్పులు వేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపట్లాడేదాకా ఉంచాలి. అలాగే జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అందులోకి మనం ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి వేయించాలి. అలా చేయడం వల్ల పన్నీర్ క్రిస్పీగా ఉంటుంది, తినడానికి పిల్లలకి బాగుంటుంది. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి. అంటే బీన్స్, క్యారెట్, ఆలు, బంగాళదుంప అంటాం కదా అవి, అలాగే పచ్చి బఠానీ పీస్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చూసారా, నేను ఎక్కడ ఆయిల్స్ యూస్ చేయట్లా. అలాగే గీ వాడినా సరే మినిమంలో వాడుతున్నా. ఏదన్నా సరే హెల్దీ అయినా సరే టూ మచ్గా ఉండకూడదు. అలాగే పేస్ట్ చేసుకున్న పాలకూర, టొమాటో, ఆనియన్ పేస్ట్ కూడా వేసేసాను. అది వేయడం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఏది పారేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు అందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దాం. స్పైస్ పౌడర్స్ అంటే కొంచెం సాల్ట్, చిటికెడు గరం మసాలా పౌడర్ వేసాను. ఆ బిర్యానీ ఫ్లేవర్ ఆర్ టేస్ట్ స్మెల్ రావాలి కాబట్టి చాలా తక్కువగా. ఇంకా కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దాంట్లో చిన్న చిల్లీ వేసాను కాబట్టి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేయాలి. బాగా కలుపుకొని కొంచెం విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చాయంటే మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నా 1 గ్లాస్ రైస్కి. మిగతావన్నీ స్మాల్ పీసెసే కట్ చేసుకున్నాం కాబట్టి, అలాగే కొంచెం బిర్యానీ పొడి ఆడుతూ రావాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ సరిపోద్ది. ఒక 3 విజిల్స్ వచ్చేవి చూస్తే మనం బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఎక్కడా మాడలేదు, అలాగే పలుకులేదు, తినడానికి బాగుంది. కొంచెం చల్లారితే టైం అయిందని నేను తొందరగా తీసాను. కొంచెం ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతుంది, అప్పుడు ప్యాక్ చేసేసుకోవడమే. ఖచ్చితంగా మీరు పెట్టే పిల్లలి బాక్స్లో పక్కన వెజిటేబుల్స్ ఏ ఒకటి ఉండేలా చూసుకోండి. కీరా, క్యారెట్, బీట్రూట్ అట్లా. ఫైబర్ కూడా వాళ్ళకి చాలా అవసరం వాళ్ళ డైజెషన్కి. కానీ ఇది స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది చాలాసేపు వరకు ఇంటికి వచ్చేదాకా. అలాగే వాళ్ళ మధ్యలో కొంచెం జ్యూసీగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. అంతేనండి, మన 3 లంచ్ రెసిపీస్ చూసారా, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎంత టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క మెయిన్ మోటో ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్ ఎంటీగా రావడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.